హలో హలో నమస్తే. హాయ్. అనదర్ డే, అనదర్ విన్ ఫర్ యూ. నువ్వు తీసుకున్న టీంలు అలా గెలుస్తా పోతాయి, నేను చూస్ చేసుకునే వాళ్ళు ఓడిపోతాయి. ఇంకా అలవాటే అదేంటో చేసుకోవాలి నేను. చెయ్యేస్తే సో చాలు వాళ్ళు గెలిచేస్తున్నారు. అదే కదా. సో సరే, ఈ రోజు కూడా చూద్దాం ఏదో నీకే ఇస్తా ఈ రోజు చూస్ చేసుకునేది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన ఫస్ట్ గేమ్, లక్నో పెద్ద దొరలు, దాని హ్మ్. తర్వాత గుజరాత్ చిట్టి నాయకులు. టాస్ గెలిచి చేజింగ్ చేసుకున్నారు. అది కామన్ అయిపోయింది అన్ని గేమ్స్ లో. టాస్ గెలవగానే ఫస్ట్ చేజింగ్ మాకు పిచ్చితో, అయ్యా మాకు సంబంధం లేదు, మేము చేసుకుంటూ పోతాం అంటున్నారు. థింగ్స్ డింట్ స్టార్ట్ రియలీ వెల్ ఫర్ లక్నో. యాహ్! ఎవ్వడు స్టాండ్ ఇవ్వలేదు అపార్ట్ ఫ్రమ్ ఎడిన్ మాక్రమ్. పెద్దగా డబుల్ డిజిట్స్ లోకి వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. 20s లో కూడా ఎవరు రాలేదు. హ్మ్. అగైన్ మనం అనుకున్నట్టే బదోని ఒక ఇన్నింగ్స్ ఆడిండు, లాస్ట్ ఇన్నింగ్స్ పెద్దగా ఆడలేదు. నిక్కీ పూర్ అన్ని ముందు పంపించాల్సింది, బట్ ఈ స్ట్రగుల్డ్ లాట్ మ్యాన్. ఆ 2 సిక్స్లు కొట్టిండు యాహ్! కానీ చాలా స్ట్రగుల్ అయినాడు. మేబీ ముందు పంపించుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇంకా బౌలింగ్ లో కూడా పెద్ద మొహమ్మద్ షమి ఒక్కడే ఆ, కొంచెం కొన్ని ఓవర్లు లీక్ చేశాడు, కొన్ని ఓవర్లు కాపాడిండు. ప్రిన్స్ యాదవ్ ఇస్ ఆల్సో ఫైన్. అప్పుడక్కడ వికెట్లు తీసుకున్నారు కానీ ఎక్కడా పెద్ద కంట్రోల్ చేసినట్టు, గేమ్ ని కంట్రోల్లోకి తీసుకున్న ఫీలింగ్ నాకు రాలేదు. అంటే హ్మ్. స్టార్టింగ్ సాయి సుదర్శన్ అవుట్ అయినంగానే ఓకే అనుకున్నాం కానీ వచ్చిన వాళ్ళు కొట్టుకుంటా పోయినారు. బట్లర్ వచ్చిండు కొట్టిండు, 50 వేసిండు, గిల్ వచ్చిండు, హ్మ్. అలా. యెస్. అదే. జీటీ బౌలింగ్. అంటే సీ వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఆహ్, ఫర్ ఎల్ఎస్‌జీ రైట్? వాట్ వెంట్ రాంగ్ ఫర్ దెమ్. దే వర్ డూయింగ్ గుడ్ అంటిల్ లాస్ట్ గేమ్. ఈ గేమ్‌లో ఎప్పుడు ప్రతి గేమ్ వాళ్ళు గెలిచిన 2 గేమ్స్ ఎవరో ఒకళ్ళు నిలబడ్డారు. ఇద్దరు అవును. ప్లేయర్లు. ఈ గేమ్‌లో వాళ్ళకి మార్క్రమ్ ఒక్కడే 30 కొట్టాడు. మిగతా అందరూ బిలో 20సే అబ్బా! So that's not ideal. And then 160 is like a 120 these days, unless you have Jasprit Bumrah and like strike bowlers in your బుమ్రాకే team. ఏం అయితలేదు. Adi yes, yes. గుడ్. అది డిఫెండ్ చేయడం చాలా కష్టం. So that went wrong. Their batting failed. You should accept. Bowling లేకపోతే వాళ్ళు they could have pulled it off. 190 చేసి ఉంటే they could have pulled it off. So what went good with the GTs? Prasidh Krishna, the rise of Prasidh Krishna, man. I mean, I don't know ఎందుకు ఇంత బాగా చేస్తాడో ఐపీఎల్లో. ఎస్. ఇండియాకి కూడా వాడు ఇలా పర్ఫామ్ చేస్తే ఐ థింక్ బుమ్రాకి మంచి సపోర్ట్ అవుతాడు మూవింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఫ్యూచర్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ ఫర్ జీటీ బ్యాటింగ్ యార్ ప్రతి ఒక్కరు నిలబడ్డారు. శుభ్మన్ గిల్ very good. He continued his form, and then Butler, he made it even more easy. And then inga ante I think they didn't give any chance in the game. They literally అవును. um, ఈజీగా ఈజీ విన్, క్లినికల్ గా అవును. గెలిచేశారు. 164 for ఎనీవే, 3 సో చేస్ డౌన్ చేశారు. వన్ సైడ్ క్లినికల్ విక్టరీ. సెకండ్ గేమ్కి వస్తే మళ్ళీ గెలిచావు నువ్వు చేసుకున్న టీము. బట్ ఈసారి చేజింగ్ టీం ఓడిపోయింది. అంటే ముంబై వాళ్ళు టాస్ గెలిచి ఇంట్రెస్టింగ్లీ చేజింగ్ తీసుకున్నారు. బోర్డు పైన కోహ్లీ నుండి పెద్ద అట్లా డివస్టేటింగ్ స్టార్ట్ అయిపో రాలే. మెల్లమెల్ల మెల్లమెల్ల 50 కొట్టిండు, అక్కడ వాళ్ళు కూర్చున్నాడు 10 నేను ఓవర్లో 100 అనుకుంటూ. చేశారబ్బా. 10 కానీ ఓవర్స్ లో ఫీవర్ 115 వచ్చిందంట. వాళ్ళది. హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్నెస్ అంట. దాని తర్వాత తెలిసింది ఓ అచ్చా మరి ఆడేది మేబీ రెస్ట్ అవుట్. ఇట్స్ లాంగ్ టోర్నమెంట్. యూ కెన్ యూ రెస్ట్ విల్ హిమ్ అవుట్. ఆల్వేస్ యా, ఫీల్ దెర్ ఇస్ నథింగ్. మేబీ రెస్ట్ తీసుకోవాల్సి ఉండే అని నాకు అనిపించింది తెలిసిన తర్వాత. ఎనీవే, సాల్ట్ అండ్ కోహ్లీ స్టార్టెడ్ థింగ్స్ వెల్. దాని తర్వాత పాటీదార్ వచ్చిండు, ఎత్తుకున్నాడు. టిమ్ డేవిడ్ వచ్చిండు, ఎత్తుకున్నాడు. ఎవ్రీ వన్ ప్లేడ్ రియలీ వెల్. అండ్ ఫర్ సంథింగ్ ముంబైకి బౌలింగే క్రేజీ. నీకు బోల్ట్ అండ్ బుమ్రా అసలు పవర్ ప్లేలో కానీ డెత్ బౌలింగ్ కానీ క్రేజీ సెటప్ వాళ్ళది. వాళ్ళు బౌలింగ్కే స్ట్రగుల్ అవుతున్నారు ప్రతి గేమ్. ఈ మ్యాచ్, ఎస్, ఈ సీజన్ మొత్తంలో బుమ్రాకి ఒక్క వికెట్ రాలే. ఎస్. 16 overs లో ఒక్క వికెట్ రాలేదు బుమ్రాకి అంటే దట్స్ అన్ ఐరనీ. సో ఐ వుడ్ సే లైక్ కొంచెం గ్యాప్ తోని మంచి ఫ్రెష్ మైండ్ తోని వస్తే బెటర్ గా బౌలింగ్ చేస్తాడు అని అనుకుంటున్నా.
Yes. So my highlights from the game were అంటే what went right and wrong. ఆర్సీబీకి అంటే ఐ డోంట్ వాంట్ బి అగేన్స్ట్ కోహ్లీ, హీఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్. బట్ ఈ గేమ్లో కోహ్లీ వుడ్ హ్యావ్ వెంట్ బ్యాంగ్ బ్యాంగ్, ఎందుకంటే వాళ్ళకంత మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఐ థాట్ అవును. ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యాక దిస్ మైట్ బైట్ దెమ్ బ్యాక్. ఆ స్లో ఇన్నింగ్స్ 130 స్ట్రైక్ రేట్ విత్ దిస్ బ్యాటింగ్ ఆర్డర్ ఈజ్ నాట్ నీడెడ్. బట్ యా ఓకే, దట్ వర్క్డ్ ఇన్ దేర్ ఫేవర్. సో గుడ్ థింగ్ ఈజ్ ఫిల్ సాల్ట్. హీ కెన్ విన్ యూ ద పవర్ ప్లే. హీ సచ్ ఎ ప్లేయర్. నీకు పవర్ ప్లేలోనే గేమ్ నీ చేతిలోకి తెచ్చి పెట్టేస్తాడు. అవును. సో ఫైనలీ హీఈస్ ఇన్ ఫార్మ్, దట్ ఈస్ గుడ్ ఫర్ ఆర్సీబీ. అండ్ దెన్ వాట్ ఏ ప్లేయర్ అంటే రజత్ పటిదార్, అమేజింగ్ యా. అంటే 50 runs with 265 strike rate ఈజ్ సంథింగ్ టు బి అప్లాడ్. అది కూడా బీయింగ్ ఏ క్యాప్టెన్. ఐ థింక్ పటిదార్ నేను అండ్ శ్రేయస్ అయ్యర్ ఆర్ ద స్టాండర్డ్స్ దిస్ సీజన్ ముంబై యాజ్ అ కెప్టెన్. ముంబై కూడా థింగ్ స్టార్టెడ్ డీసెంట్లీ వెల్ అనే చెప్తా. రికిల్టన్ ఎస్. రోహిత్ వెళ్ళిపోయినాక కూడా సూర్యాబాబు వచ్చి బాగానే ఆడిండు. అరే ఛాన్స్ ఉంది, మళ్ళీ స్పిన్ బాగా ఆడతాడు, స్పిన్ ఆడతాడు, ఎస్. అందరు స్పిన్నర్లను తెచ్చుకున్నారు. ఉంది అని అనుకున్నా మన ఇసిరిసిరి కొట్టే కృణాల్ భయ్యాకి దొరికిపోయినాడు. దాని తర్వాత ఐ డోంట్ నో వాట్ స్ట్రగ్లింగ్ తిలక్ ఇంకా ఈ సీజన్ ఇంకా షైన్ అవ్వలేదు. షెర్ఫైన్ యా వెల్, ఒక్కడే నిలబడ్డాడు, బట్ ఈ కుడెంట్ ఫినిష్ థింగ్స్. సపోర్ట్ రాలేదు. ఇంకో ఎండ్ నుండి సపోర్ట్ వచ్చింటే మేబీ రుతర్ఫోర్డ్ ఫినిష్ చేసేవాడేమో. ఎస్. ఎస్. అదే ప్రాబ్లం అయింది. వాట్ వెంట్ రాంగ్ ఫర్ ముంబై, సి బేసికలీ ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ బ్యాటింగ్. ముంబై ఆర్సీబీ గేమ్, బికాజ్ అది కంప్లీట్ బ్యాటింగ్ పిచ్. ఇండియా సెమీఫైనల్, ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ లాగే అవుతుంది అనుకున్నా, లాస్ట్ బాల్ థ్రిల్లర్. బట్ యా ఏమైందంటే ముంబైకి ప్రాపర్ స్టార్ట్ రాలేదు. రోహిత్ ఇంజూర్డ్ అయ్యాడు. వాళ్ళు సరిగ్గా ఫైర్ అవుదాం అనే టైంకి వికెట్లు పడ్డాయి. సో అవును. దేవర్ ఆల్ పికింగ్ అప్. ఎక్కడ చూడు క్యాచప్ చేయడంలోనే అయిపోయింది. ఫోర్త్ అవును. డౌన్, ఫిఫ్త్ డౌన్ దాకా. దాని తర్వాత హార్దిక్ అండ్ రూదర్ఫోర్డ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు, కానీ ఇట్ వాస్ టూ లేట్. అక్కడ అసలు యా రిక్వైర్డ్ రన్ రేట్ ఏంటి, నీకు 25 runs per over కి వచ్చేసింది. అండ్ యా దే వర్ నెవర్ టూ అండ్ గుడ్. ఈవెన్ లైక్ అండ్ స్టార్టింగ్ అండ్ ఫ్యూ ఓవర్స్ మాస్టర్ తప్ప. స్ట్రోక్ ఏంటి, హేజల్వుడ్ ని డ్రాప్ చేసి వీళ్ళు జేకబ్ డఫీని ఆడించారు. నేను షాక్ అయిపోయాను. అంటే ఫర్ దాట్ బ్రేవ్ కాల్. సి దట్స్ వాట్ క్యాప్టెన్సీ లక్ కావాలి. ఫేవర్స్ నీకు బ్రేవరీ. ఈ ఎస్. రోజు మ్యాచ్ లో, ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో అదే తేడా. ఎస్ఆర్హెచ్ అలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఎస్ఆర్హెచ్ ఇస్ నాట్ మేకింగ్ దోస్ కైండ్ ఆఫ్ టఫ్ ఎస్. కాల్స్ అండ్ టఫ్ టఫ్ డెసిజన్. కాల్స్. అంత మనీ పెట్టుకొని వచ్చి లివింగ్స్టన్ ని తీసుకున్నారు ఆప్షన్ లో. వీళ్ళందరూ ఉండే అందరూ ఎనీవే, ఇక మళ్ళీ ఆప్షన్ దగ్గరకు వద్దు. ఉన్న టీమ్ తోనే మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఉన్న దగ్గరికి వచ్చేద్దాము. లెట్స్ ఎస్. కమ్ బ్యాక్ టు ఇంటూ ప్రెసెంట్. ఈ రోజు ఏ టీం తీసుకుంటున్నావు? ఈ రోజు నీకే ఇస్తున్నా. నేను ఓడిపోయినా నాకు ఛాన్స్ నువ్వే ఉంది, తీసుకో, నేను నీకే ఇస్తున్నా. నువ్వే తీసుకో నాకొద్దు, boy. నాకొద్దు, నాకొద్దు ఓకే, టీంలు. నేను ఈరోజు నువ్వు ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ తీసుకుంటా. కి ఓ నువ్వు ఆర్ఆర్ తీసుకుంటావా? నన్ను అడిగితే నన్ను ఓకే. ఆర్ఆర్ తీసుకుంటా. నువ్వు ఆర్ఆర్ తీసుకుందాం అనుకున్నావా? ఎస్. తీసుకో, ఈసారి మళ్ళీ, బికాజ్ ఐఎమ్ తీసుకో. ఆల్వేస్ ఆర్ఆర్ సపోర్టర్ బికాస్ ఆఫ్ ది ఓకే. యంగ్స్టర్స్. ఐ మీన్ ఐ పర్సనలీ వాంట్ సర్లే ఎస్ఆర్ఎస్ టు విన్, సర్లే. బట్ ఆ, ఎస్, ఆ, రాజస్థానే తీసుకుందాం అనుకుంటున్నా. బికాజ్ తీసుకో జైసూర్య, తీసుకో. ట్రావిష్ గెలిచే లాగా టీములు ఇక్కడ తీసుకుంటావులే నువ్వు. జైసూర్య ఉన్నారు, జైస్వాల్ ఆ, ప్లస్ సూర్యవంశీ. సో ఇట్స్ లైక్ జైసూర్య వర్సెస్ ట్రావిషేక్ అవుతుంది ఈ గేమ్ కూడా. ఓకే. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఓపెనర్సే ప్లేయింగ్ లెవెన్ చెప్పు సామి. కీ. జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్ థింగ్ ఈజ్ ధ్రువ్ జురెల్, అండ్ దెన్ రయాన్ పరాగ్, జురతాడు. షిమ్రోన్ హెట్మయర్, డొనోవన్ ఫెరీరా, ఓకే. రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్ర బర్గర్, సందీప్ వా, శర్మ, రవి బిష్నాయ్, రవి బిష్ణ. అరే ఏం బ్రిజేష్ టీం రా శర్మ. బాబు. ఇంకా చాలు, బ్రిజేష్ శర్మ యాజ్ అయిపోయారు. యూజువల్ ప్లేయింగ్ ఇక 12 మ్యాచ్ విన్నింగ్ టీం వచ్చేసింది ఇంపాక్ట్. నీకు. ఈ రోజు టు బి హానెస్ట్ నాకు కూడా ఐ వాంట్ ఎస్ఆర్హెచ్ టు విన్, బట్ మై బ్రెయిన్ ఈస్ ఎస్. టెల్లింగ్ ఆర్ఆర్ ఆర్ఆర్ ఆర్ఆర్. ఆర్ఆర్ అని. కాకపోతే ఇంకోటి ఏమనిపిస్తుంది తెలుసా, టోర్నమెంట్ మొత్తంలో నేను ఎక్కడ ఒక్కడ ఓడిపోవాలి బా టీంలో. 4 గెలిచేసినారు, ఒకటి ఓడిపోవాలి కదా. ఈరోజు ఓడిపోతారేమో అని ఇంకొక థాట్ అనిపిస్తుంది. ఎనీవే, నువ్వు ఆర్ఆర్ తీసుకున్నట్టు నేను ఎస్ఆర్హెచ్ తీసుకోవాలి. సో ఎస్ఆర్హెచ్ ఇస్ మై టీమ్ ఫర్ టుడే. సో సేమ్ వీళ్ళ టాప్ 3లో చేంజెస్ ఏమి ఉండవు. నెక్స్ట్ నుండే అటు ఇటు అవుతాయి. సో ఇషాన్ కి మళ్ళీ ఎప్పుడు ఏంటంటే ఎండింగ్ లో వికెట్ పడ్డా, ముందు వికెట్ పడ్డా, ఫామ్ లో ఉన్న ప్లేయర్ నుంచి జర పైకి పంపించండి అబ్బా. మంచిగా నువ్వు నితీష్ ని ఫామ్ లో పెట్టుకొని అనికేత్ ని పంపించారు. ఓకే, స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది, పంపించినావు. దాని తర్వాత అయినా పంపించచ్చు కదా. సలీలర్ అని పంపించినారు. పిల్లాడు స్ట్రగుల్ అవుతున్నాడు. ఒక మంచి నాకు వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్. అప్పుడు పంపివ్వండి. 1 డౌన్, 2 ఎస్. డౌన్, 3 డౌన్, వాట్ ఎవర్. వెన్ యూఆర్ స్ట్రగ్లింగ్ లో ఉన్నప్పుడు నువ్వు పంపించి ప్రెషర్ పెడితే ఆడలేరు.
రైట్. ఫస్ట్ టైం ఐపీఎల్ ఫస్ట్ సీజన్. మేబీ సెకండ్ సీజన్‌లో, థర్డ్ సీజన్‌లో వస్తదేమో అది. సో, ఫస్ట్ 6 అయితే వీళ్ళు నీకు ఆహ్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ తర్వాత క్లాసన్, ఇషాన్ కిషన్. అనికేత్, ఆహ్, ఎన్‌కేఆర్ వీళ్ళు ఫిక్స్. ఈ హ్మ్. 6 ఫిక్స్. దీని తర్వాత హ్మ్. సలీల్‌ని వద్దు. సలీల్‌ని ఒక గేమ్ ఆపండి. ఒక గేమ్ ఆపి మీరు లియామ్ లివింగ్స్టన్‌ని లివింగ్స్టన్. తెచ్చుకోండి. యెస్. 7 నేను ఫస్ట్ మ్యాచ్ నుండి చెప్తున్నా ఇది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా 7. యెస్. 7 నేను గూడా. అయిపోయిన తర్వాత నీకు హర్ష్ దూబే ఇంకా శివాంగ్ కుమార్ బానే వేస్తున్నారు. యెస్. అవును. బౌలింగ్ ఒక 6-7 ఓవర్స్ గుంజేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని పెట్టుకోండి. వాళ్ళిద్దరు ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ లియామ్ లివింగ్స్టన్ మీకు ఒక 8-9 ఓవర్స్ ఇచ్చేస్తారు ఈ నలుగురు. చేస్తారు. అయిపోయారు. యెస్. 8 మెంబర్స్ అయిపోయారు. ఆల్ యూ నీడ్ ఈస్ 3 పీపుల్. అందులో ఇషాన్ మలింగాని పెట్టుకోండి. ఇఫ్ ఇఫ్ డేవిడ్ పెయిన్ ఫిట్ ఉంటే డేవిడ్ పెయిన్ ని బ్యాక్ తెచ్చుకోండి. లేకపోతే మీకు హర్షల్ పటేల్ సరిగ్గా ఫామ్ లో లేడు, సరిగ్గా పడట్లేదు కాబట్టి జయదేవ్ ఉనత్కర్ తో పాటు శివం మావిని తీసుకోండి. అందరూ ఈ సీజన్ మొత్తం అందరూ కంబ్యాక్ చేసారు. హ్మ్. ఎవ్రీబడి హాస్ మేడ్ ఎ కంబ్యాక్ దిస్ సీజన్. ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. అంత పెట్టి ఇట్ ఈస్ తీసుకున్నారు. ఆల్సో ఒకసారి ఛాన్స్ ఆపర్చునిటీ ఇవ్వండి. ఫర్ హీ ఎస్ఆర్హెచ్ టు మైట్ గివ్ షైన్. వి ఛాన్స్. నెవర్ నో. యెస్. సో శివం మావికి ఛాన్స్ ఇస్తే హీ మైట్ ప్రూవ్ అండ్ లైక్ ఓ మనకు బౌలర్ దొరికిండు అని అనొచ్చు మనం. సో లెట్స్ సీ. దిస్ ఈస్ మై ప్లేయింగ్ 11-12 ఫార్ దెమ్. టాప్ ఆర్డర్ లో ట్రై చేద్దాం అనుకుంటే, లేకపోతే పడ వికెట్లు పడితే స్మరణ్ రవిచంద్రన్ తీసుకురండి అబ్బా. కర్ణాటక ప్లేయర్, డొమెస్టిక్ చాలా బాగా ఆడుతున్నాడు, చాలా మంచి బ్యాట్స్మెన్, పెద్ద పెద్ద సిక్స్లు యెస్. కొడతాడు. తీసుకురండి. దట్స్ మై టీమ్. థింగ్స్ టు వాచ్ అవుట్. అంటే సంథింగ్ టు నోట్ యాజ్ వెల్. మొన్న ముంబై గేమ్‌లో బుమ్రాని కొట్టాడు. నిన్న ఆర్‌సీబీ గేమ్‌లో హేజల్‌వుడ్ ని కొట్టాడు. దెబ్బకి ఏమో హేజల్‌వుడ్ ఈరోజు డక్అవుట్ డ్రాప్ అయ్యాడు, అవుతాడేమో. బెంచ్ అయ్యాడు. ఈ ఈ రోజు రోజు ఎవరిని డక్అవుట్ అవుతాడు. కొట్టబోతున్నాడు? See, వైభవ్ ఒకటి సూర్యవంశీ. ఒకటి ఒకటి ఒక అనాలిసిస్ చూసిన నేను. ఐ థింక్ హనుమ విహారీ చెప్పిండు అనుకుంటా. 90% ఆఫ్ ది 6 ఆర్ లెగ్ సైడ్ అంట. హ్మ్. ముంబై మ్యాచ్ లో దొరికిన వికెట్ కూడా మన శార్దుల్ ఠాకూర్ కి దొరుకుతాడు. హ్మ్. ఆఫ్ సైడ్ ఫుల్లర్ లెంత్ స్లోవర్ బాల్ కి డీప్ మిడ్ వికెట్ దగ్గర దొరుకుతాడు. డీప్ కవర్స్ హ్మ్. రీజన్ లో దొరుకుతాడు. సో అలాగేమన్నా ప్లానింగ్ తో వస్తారా అని అనిపిస్తుంది. కానీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నుండి నాకు ప్లానింగ్ పైన అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇఫ్ ఇట్ వాస్ ల్యాక్ ఇఫ్ అవుతున్నారు. ఇట్ వాస్ ఒకవేళ ఎనీ చేస్తే అదర్ గుడ్. టీమ్ ఎనీ అదర్ టీమ్ నేను అంట రేట్లో ప్లాన్ చేసి ఆఫ్ సైడ్ లో వేసి కొడతారు వీడిని. వాడు కూడా అప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తాడు. నెక్స్ట్ ఏమో 2 మ్యాచ్లు సింగిల్ డిజిట్ అవుట్ అయ్యి. ఎస్ఆర్ఎస్ నుండి నేను అంత బౌలింగ్ సైడ్ అంత ప్లాన్ చేసుకొని వస్తారని నేను అనుకోవట్లే. ఇఫ్ దే కమ్ దెన్ దట్ వుడ్ బి రియలీ గ్రేట్. ఐ విల్ బి హ్యాపీ దట్ అరే వీళ్ళు కూడా బౌలింగ్ పైన ప్లాన్ చేసుకొని వస్తున్నారు. బ్యాట్స్మెన్ లైక్ అభిషేక్ అవుట్ చేయడానికి ఎట్లయితే సెటప్ తోని ఒక స్పెషల్ బౌలర్ ని తీసుకొని వస్తారో వీడిని కూడా అట్లా చేయడానికి ఎస్ఆర్హెచ్ వస్తే ఐ విల్ బి హ్యాపీ. సో అండ్ అది మనం మోస్ట్లీ ఇలాంటి బ్యాటర్స్ జోకర్ కి వికెట్ ఇస్తారు. సో ఎస్ఆర్హెచ్ లో ఎవరైనా జోకర్ బౌలర్ చేత వేయిస్తే పక్కా వికెట్ దొరుకుతుంది. ఎనీవే, ఎన్కేఆర్ విల్ మైట్ ఎండ్ బి అట్ దట్ దట్ బౌలర్. పాయింట్. యా ఎస్. ఓకే లెట్స్ సీ. ఈ రోజు చాలా ఇట్స్ గోనా బి ఇంట్రెస్టింగ్. ఉంటే హై స్కోర్ అని ఉంటది, లేకపోతే ఇట్లా లో అని ఉంటది. ఈవెన్ గేమ్ ఉండాలని కోరుకుంటున్నా. బికాస్ ఎండ్ ఆఫ్ ది ఎస్. డే మనకి క్రికెట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. క్రికెట్ గెలవాలని ఎస్. మనం అనుకుంటాం, యంగ్స్టర్స్ ఆడాలని అనుకుంటాం, ఇండియన్ యంగ్స్టర్స్ ఆడాలనుకుంటాం. సో విషింగ్ దాట్, హోప్ ఫర్ ఎ గుడ్ మ్యాచ్. ఈ రోజు గేమ్ తర్వాత గేమ్ రివ్యూతో పాటు రేపటి ప్రివ్యూతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ, పీస్ సైనింగ్ అవుట్. అవుట్, పీస్ అవుట్, మన బ్యాట్ బాల్.